సార్ నమస్కారం సార్. సార్ ఎందుకు బక్రీద్ పండుగను బ్లాక్ డేగా నిర్వహించాలని చెప్పేసి అంటున్నారు? గోవు ఒక హిందూ ధర్మానికి సంబంధించింది కాదు, విశ్వజనని, మన విశ్వానికి అమ్మలాంటిది. ఇది అజ్ఞానంతో హిందువులు అమ్ముతున్నారు. ఇది మొదటి బాధ. ఈ అజ్ఞానం మనకి ఎప్పుడు వచ్చిందంటే 200 సంవత్సరాల క్రితం మొదలైంది. గ్రీన్ రెవల్యూషన్ అనేది అతి పెద్ద ఘోర తప్పిదం భారతదేశానికి. ఎంఎస్ స్వామినాథన్ అప్పుడు దేశాన్ని పరిపాలించే నాయకులు కలిసి చేసిన కుట్ర. ఒక రైతుని ముందు వినియోగదారునిగా మార్చాలి వాళ్ళకి టార్గెట్. అంటే ఒక కన్జ్యూమర్ చేయాలి రైతుని. చేస్తే ప్రతి రైతు జేబులోంచి డబ్బులు ఈ రోజున ఒక గ్రామం నుంచి 2 కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్తున్నాయి. ఒక గ్రామం నుంచి 6 లక్షల గ్రామాలు ఉన్నాయి భారతదేశంలో. 6 లక్షల గ్రామాలు ఇంటూ 2 కోట్లు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్నది. అంటే ఇది ఒకవైపు మన ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేయటం, రెండోది మన పర్యావరణాన్ని, మన యొక్క ఆరోగ్య స్థితిగతుల్ని, మన ఆర్థిక వ్యవస్థని మూలాలను కొట్టేయటం. ఇది జరిగింది. దీనికి మూలం అయింది ఏంటంటే మన దేశవాళీ ఆవు, మన సంస్కృతికి చిహ్నం గోవు అనేది. ధర్మానికి ప్రతిరూపం నంది. ఈ రెండింటిని దూరం చేస్తే దాంట్లో విదేశీయులు ఎంత చేశారో అంతకు సమాంతరంగా చేసింది ఎంఎస్ స్వామినాథన్. గ్రీన్ రెవల్యూషన్ పితామహుడు అని రాశారు కదా. ఇది వీళ్ళు చేసిన కుట్ర వల్ల ఈ దేశానికి దౌర్భాగ్యం. రైతుకి ఎప్పుడైతే జ్ఞానాన్ని కోల్పోయాడు, అంటే ఒక 5 తరాల ముందు చూసుకుంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఉన్నది 4వ తరము 5వ తరం వాళ్ళు స్వతంత్రం వచ్చిన చూసుకుంటే, ఈ దీంట్లో అంతకుముందు భారతదేశం ఎప్పుడు కూడా వేరే గ్రామం మీద ఆధారపడలేదు. ఒక గ్రామం ఇంకో గ్రామం మీద ఆధారపడలా. ఉపాధి కోసం వలసలు పోలేదు, ఆత్మహత్యలు చేసుకోలేదు. ఇది భారతదేశం. అలాంటి స్థితి నుంచి ఈ స్థితికి తీసుకొచ్చేసి ఆవు అంటే పాలు ఇవ్వకపోతే ఏమీ పనికిరాదు అనే దాంట్లో తీసుకొచ్చారు.